హలో ఎవ్రీవన్. సండే రోజు లాగనమాట. అంటే ముందు రోజు ముగ్గు వేసేసి నైటే అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకున్నాము. అంటే సండే కదా, కొంచెం రిలాక్స్గా లేయవచ్చని లేచేసరికి 8-8:30 అయిపోయింది. పిల్లలు కూడా ఇంకా నిద్రపోతున్నారు. ఇంకా నేను లేచి ఒకసారి బయట ఎలా ఉందో అన్నీ చూస్తున్నాను. ఈలోపు మా వారైతే ముందే లేచేసి బట్టలన్నీ వేసేసి ఇల్లంతా చిమ్మేసి స్నానం చేసి పూజ అన్నీ కంప్లీట్ చేసేసారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక్కోసారి లేచేస్తారు ఆయన కూడా. ఇంకా ఇదేంటంటే చెప్పాను కదా నిన్న మిషన్కి ఒక స్పేర్ పార్ట్ కావాలని బజార్ వెళ్ళామని ఆటో నగర్కి. అదనమాట స్పేర్ పార్ట్. దాని పేరేంటో నాకు తెలియదండి. ఇంకా అదే చూస్తున్నాను. అంతా నీట్గా చిమ్మేసి అంతా కంప్లీట్ చేసేసి టీ పెట్టేసి హాయిగా లేచేసరికి ప్రశాంతంగా అనిపించింది అనమాట. పూజ చేసేసి ధూపం వెలిగించేసి మా వారైతే అన్నీ కంప్లీట్ చేసేసారు. అమ్మయ్య అనిపించింది. చాలా హ్యాపీ అనిపిస్తుందండి అలాగ చేస్తే. లేదంటే హడావుడిగా అనిపిస్తుంది. ఎండబడి పోయిందే, పని చేసుకోవాలి, లేయాలి అని మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇక పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇంకా మా వారు ఏంటంటే ఇంకా సండే కదా, ఇంకా చికెన్ తెచ్చేస్తాను ఇంకా ఒకేసారి పిల్లలకి. ఇంకా లేయలేదండి పిల్లలైతే, నేను వదిలేస్తాను సండే రోజు. వాళ్ళని ఎక్కువ ప్రెషర్ చేయను. పాపం బాగా అలిసిపోతున్నారండి మా బాబు అయితేను పాప ఇద్దరు కూడా పాపం లేచేస్తారు మార్నింగే. బాగా అలిసిపోతున్నారనమాట. అందుకే సండే వాళ్ళకి ఫ్రీగా అలాగా ఇంతసేపైనా పడుకొని వదిలేస్తాను. కానీ వాళ్ళు 9 కల్లా లేచేస్తారు. 9-9:30 కల్లా లేచేస్తారు. అలాగే ఫ్రీగా వదిలేస్తాను అనమాట. ఆ రోజైనా కొంచెం ప్రశాంతంగా ఉంటారని. ఇంకేంటంటే నేను మిగతా కొన్ని ఉంటాయి కదా, నైటు అన్నం దబరా అన్నీ, అంటే నైటు నేను క్లీన్ చేయను అనమాట. అన్నం దబరా అవి మార్నింగే క్లీన్ చేస్తాను. అవన్నీ ఉంటే అవన్నీ కంప్లీట్ చేస్తాను. మ్యాగీ చేసిన బాండలు కూడా అలాగే ఉండింది ముందు రోజుది. కొంచెం ఓపిక లేక అలాగే పెట్టేసి పడుకున్నాను. ఇంకా సరేనా అవన్నీ క్లీన్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట బయట పెట్టుంటే చూస్తున్నాను. అది ఇంకా గట్టిగానే ఉంది, అది ఎప్పటికి అవుతుందా అని. ఎప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. మా వారు తిడుతూనే ఉంటారు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని. కానీ నాకు ఎందుకు అలా అలవాటండి. ఏదైనా ఇప్పుడు చికెన్ ఏదైనా చేయాలంటే 1 hour 2 hours ముందే బయట పెట్టేస్తాను. కొంచెం మామూలుగా తీసుకుంటూ ఉంటానన్నమాట. మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చాలా రోజులు అలాగే ఉంటుంది. నేను ఎప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. ఇంక మా వారికి కోపం వస్తుందన్నమాట. అలాగే నువ్వు ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతావు ఇలాగని. ఇంక సరే అని ఇంకా చికెన్ అంతా తెచ్చారు. క్లీన్ చేసేసి మొత్తము ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసామన్నమాట, మ్యాగ్నేట్ చేసేసి. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి అవి లేకపోతే షాప్కి వెళ్ళేసి పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకొచ్చాను అనమాట. అంటే కొంచెం స్టాక్ పెట్టుకుంటాను పచ్చిమిరపకాయలు. ఒక 1/4 kg అలా తెచ్చుకుంటాను అనమాట, పక్కనే కదా అని. అలా తెచ్చి పెట్టేసుకుని అవి నీట్గా ఉప్పు అన్నీ వేసి కొంచెంసేపు నానబెడతాను అనమాట. వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూస్తుంటే. సో ఈ పక్కన పెట్టేసి తర్వాత ఇంకేంటంటే ఇంక చికెన్ చేసేద్దామని ఆ ప్రాసెస్లో చేస్తున్నానండి. అసలు చికెన్ అయితే నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ని చాలా రకాలుగా చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటుంది. ఒకసారి ఇలాగో ట్రై చేయండి, సింపుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మా వారిని మామూలుగా కేజీ అలా తెమ్మంటే తయారండి, 300కి అలాగ తెస్తుంటారు. ఎంత వస్తే అంత తెస్తారనమాట. ఈసారి చాలా అంటే కేజీ పైనే వచ్చింది. సరే కొంచెం తీసి పెట్టాను అనమాట బాక్స్లో. ఒకవేళ ఫ్రై లాగైనా చేద్దాము, లేదంటే నెక్స్ట్ డేకైనా ఉంటుంది, లేదంటే ఈవినింగ్ ఫ్రై లాగా చేద్దాం అనుకున్నాను. కానీ ఈవినింగ్ చేయలేదండి, అది సరిపోయింది, ఈ కర్రీయే సరిపోయింది అనమాట. ఫుల్గా తినేశారు. ఇంకా అసలు నైట్ అయితే అసలు సగించలేదు నాకైతే. ఇంకా తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఆ బాక్స్. నెక్స్ట్ డే అయినా చేసేద్దాము, పిల్లలు తింటారు ఇష్టంగానని. ఎప్పుడైనా కొంచెం అలా ఉన్నప్పుడు నేను తీసి పెడతానండి చికెన్ కలిపి బాగా బాక్స్లో తీసి పెట్టానంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడికి పోదండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. ఇక్కడ ఏంటంటే ఇంకా చికెన్ కర్రీ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలే మెయిన్, జీలకర్ర వేసేస్తాను. కరివేపాకు, పచ్చిమిర్చి 2 చీలికలు వేసేసి 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా అన్నీ వేసేసాను అనమాట. మా వారే కట్ చేసి ఇచ్చారు అవి కూడా. ఇంకా టమోటాలు వేయచ్చు, లేదంటే వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేయకపోతే ఒక టేస్ట్ వస్తుంది. నేను 2 రకాలుగా కూడా చేస్తుంటాను. కానీ ఇప్పుడు ఏంటంటే టమోటాలు వేసాను అనమాట.
ఈ టేస్ట్ చాలా రోజులైంది. ఈ మధ్య టమోటాలు ఏం వేయకుండా చేస్తున్నాను. అది కూడా బాగుండింది. ఈరోజు టమోటా వేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఒక టమోటాలండి పెద్దది, అది కూడా కట్ చేస్తుంటే అది వేసేసాను అనమాట. ఇది కొంచెం మగ్గినాక అనమాట, అంటే మగ్గినాక మనము ఆల్రెడీ కలిపి పెట్టాము కదా, చికెన్ వేసేసి అలా కొంచెంసేపు కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికిచ్చేసేయాలండి. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే చికెను బాగా ఉడకాలి. మామూలుగా ఏంటంటే కొందరు కొంచెం అలాగా ఉడికినాకే గరం మసాలాలన్నీ వేసేసి కలిపేసి పెట్టేస్తారు. అలా కాకుండా మొత్తం ఉడికి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఉంటుంది కదా, అదంతా అబ్జర్వ్ అయిపోవాలండి, అంతా ఆవిరైపోయి మొత్తం డ్రైగా అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా మనము దాన్ని కుక్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక మనము గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసామనుకోండి, చికెన్ పౌడర్ అలా వేసేసామనుకోండి, అప్పుడు అది ముక్కలకు బాగా పడుతుందన్నమాట. చూసారా వాటర్ ఎలా వచ్చాయి? అదంతా చికెన్లో వాటరేనండి మొత్తము. అదంతా కూడా పీల్ చేయాలన్నమాట, ఆవిరైపోయి డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా కుక్ చేస్తున్నాను నేను. అలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కూడా అందుకని ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరి ఓని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, తొందరగా అయిపోవాలి, వాటర్ అంతా తొందరగా అబ్జర్వ్ అయిపోవాలని చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగానే కుక్ చేసుకోవాలి. చికెన్ కూడా ఉడకాలి కదా, ఆ వాటర్తోనే ఉడుకుతుంది బాగా, చాలా వరకు 90%. మన తర్వాత ఏంటంటే కొంచెం బాగా డ్రై లాగా బాగా అయినాక ధనియాల పొడి, కొంచెము చికెన్ మసాలా చాలండి. ఒక్కోసారి గరం మసాలా కూడా వేస్తాను, కానీ ఆ ఫ్లేవర్ వేరు ఈ ఫ్లేవర్ వేరు అనమాట. ఈరోజు ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఈసారి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇంకోసారి. చికెన్ చూడండి డిఫరెంట్గా చేస్తుంటాను, అన్నీ షేర్ చేస్తాను మీకు. ఇది గరం మసాలా కాదండి, చికెన్ మసాలా. అది డబ్బాలో పోసి పెట్టుకున్నాను, ఎవరెస్ట్ చికెన్ మసాలా అనమాట. అది డబ్బాలో పెట్టుకుంటాను ఎప్పుడు స్టాకు. ఎవరెస్ట్ చికెన్ మసాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మా వారు తెచ్చే అలవాటు చేశారు, ఇంకా అదే అలవాటు అయిపోయింది. అది మాకు ఇక్కడ షాప్లో కూడా దొరకదు అనమాట. డీమార్ట్కి అలా పోయినప్పుడు పెద్ద ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకుంటాను 2 అలాగా. అది ధనియాల పొడి రెడీగా చేసి పెట్టుకొని ఉంటాను అనమాట ఎప్పుడు ఒక డబ్బాలో. అది వేసేస్తాను అనమాట, సరిపోతుంది. ఇదేనండి ధనియాల పొడి. చూసారా చికెన్ బాగా డ్రై అయిపోయింది, ఆయిల్ తేలేసింది బయటికి బాగా. మనం ఫ్రై చేసుకోవాలంటే ఇంతేనండి, ఈ పొడులు వేసేసి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టేసామంటే కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగే లేదు మనకి కర్రీలాగా పులుసులాగా కావాలంటే తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసి తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes 10 minutes బాగా అది అదేమంటాము బాగా అది పీల్చుకోవాలన్నమాట. ముక్కలన్నీ ఆ మసాలాని పీల్చుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుందండి ముక్క. అసలు అప్పటికప్పుడు చేసుకున్నా కానీ అంటాం కదా కొందరు అంటే చికెన్ చప్పగా ఉంది ఏంది ఇలాగుంది, అలాగే ఏముండదు, చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఇలాగ బాగా మిక్స్ చేసుకొని బాగా సిమ్లోనే పెట్టేసేయండి. సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే, ఎందుకంటే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుతుంది అనమాట, మళ్ళీ అది ఏదో రకమైన స్మెల్ వస్తుంది. సిమ్లో పెట్టేసేస్తే అది నిదానంగా అడుగు అంటకుండా నీట్గా కుక్ అవుతుందన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కొంచెం తీసి కట్ చేసి చికెన్లో పక్కన పెట్టాను. ఇవన్నీ ఆరబెట్టేసేసి కవర్లో ప్యాక్ చేసి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇలాగ నీట్గా ఆరబెట్టేస్తాను ఫ్యాన్ కింద, బాగుంటుందండి, ఎక్కడికి పోదు. కవర్లో ఒక పేపర్ పెట్టి పేపర్లు ఇవన్నీ వేసేసి క్లోజ్ చేసి పెట్టేస్తాను. డబ్బాలో అలా కూడా పెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెట్టుకుంటారు. నాకేంటంటే హెవీగా ఏం తెచ్చుకోను కదా, కొంచెం ఎలాగో ఆ పక్కనే షాపు కాబట్టి డబ్బా అది పెద్ద మళ్ళీ ఫ్రిడ్జ్ నిండా అనిపిస్తుంది డబ్బాలో కట్ చేసి పెట్టడము. పచ్చిమిర్చి కూడా మనము డబ్బాలో పెట్టేసుకోవచ్చు, కింద మనము ఇది ఉంటుంది కదా టిష్యూ పేపర్ వేసేసి అన్ని తొడియాలన్నీ ఒలిచేసి డబ్బాలో వేసుకోవచ్చు. నేను అలా కాకుండా కవర్లో వేసేస్తాను, కింద పేపర్ వేసేసి దాంట్లో తొడియాలన్నీ ఒలిచి పచ్చిమిర్చి కూడా అలా స్టాక్ చేసుకుంటాను అనమాట. ఇలాగండి చూసారా డ్రై అయిపోయింది బాగా, మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టిందనమాట. అసలు ఎంత టేస్ట్గా ఎంత స్మెల్ వస్తుందంటే మంచి వాసన. ఇప్పుడు ఏంటంటే నేను పులుసులాగా చేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్ పెట్టేస్తున్నాను. మా పిల్లలకి ఏంటంటే కొంచెము జ్యూసీగా ఇష్టం అనమాట, అందుకని ఒక 2 గ్లాసులు వాటర్ పోసేస్తున్నాను అనమాట. మా వారు ఏంటంటే ఇంకెలాగో దోశ పోయమన్నారు. నేనేమనుకున్నానంటే అన్నం వండేద్దాము ఒకేసారి తినేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను, కానీ దోశ తినాలని ఉంది, దోశ పోయమన్నారు. అప్పటికి టైము 10:30 అలా అవుతుంది. సరేలే అని చెప్పి ఇంకా దోశ పోద్దామంటే కొంచెం పులుసు ఉంటే బాగుంటుంది, కర్రీలోకి అయితే కొంచెం చిక్కగా గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది, కానీ దోశలోకి అయితే పులుసుగా ఉండాలండి. కానీ పులుసు అయినా గ్రేవీ అయినా ముక్క మటుకు టేస్ట్ మారదండి, అది మటుకు గమనించండి. కావాలంటే ట్రై చేసి చూడండి, ఇలాగా ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. ఇంకా 2 గ్లాసులు వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టేశాను అనమాట. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట కొంచెం పెంచుకొని మూత పెట్టేసి నీట్గా అది కుక్ అవనివ్వాలండి. ఆ
ఆల్రెడీ మనకి ముక్కలు 90% అవి కుక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా 10% ఏంటంటే ఈ వాటర్ పోసాం కదా, ఇది మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. పులుసు ముక్కలు అన్నీ కలిసి ఆయిల్ తేలాలి పైకి, బాగా ఆయిల్ తేలినప్పుడు ఇంక మనకి ఆల్రెడీ అది కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. సో ఇంకేం చేస్తున్నానంటే టైం అయిపోయింది కదా అని అది పక్కన ఇంకొక స్టవ్ పక్కకు మార్చేసి చికెన్ని దీని మీద దోశలు పోసేద్దాము, టైం అయిపోయింది పిల్లలకి. పాపం ఇంకా అంటే వాళ్ళకి టైం అంటే ఆకలి ఏం వేయదండి. అక్కడ చికెన్ కర్రీ స్మెల్ వస్తుంది చూడండి, దానికే అక్కడ మమ్మీ అయిందా అంటూ ఉంటారనమాట. ఆల్రెడీ లేచేసి అంతా ముఖమని కడుక్కొని కూర్చొని ఉన్నారనమాట. అయిందా అని తొంగి చూస్తుంటారనమాట. ఓకేలే అని చెప్పి ఇంకా అది పక్కన అది ఆల్రెడీ అది ఉడుకుతూ ఉంటుంది లైట్గా. ఇంకా మనం ఈ పక్కన దోశ పోసేద్దామని పోస్తూ ఉన్నానమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట దోశ కూడా. చికెన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా దోశలు కూడా వేసేస్తే ఇద్దరికన్నీ ఒకేసారి కంప్లీట్ అయితే వేడివేడిగా తినేయొచ్చండి. అస్సలు ఉంటుంది దోశ చికెన్ కాంబినేషన్, అబ్బబ్బా సూపర్గా ఉంటుందండి. అసలు ఎప్పుడైనా ఇలాగ కుదురుతుందనమాట. నేను ఎక్కువగా చికెన్ అయితే చేస్తుంటాను సండే. అంటే మోస్ట్లీ ఉదయం ఎండబడుతుంది లేచేసరికి మధ్య ఒకేసారి రైస్ ఉండేయడమా అలాగుంటుందనమాట. అసలు దోశ చికెను అప్పుడప్పుడు ఇలాగ కాంబినేషన్ కుదురుతుందనమాట. అద్దరిపోతుందండి. ఇక్కడ ఏంటంటే రైస్ అయిపోయింది. ఇదేంటంటే నైట్ అన్నం మిగిలిందండి కొంచెం. నేను చెప్పాను కదా అన్నం అస్సలు వేస్ట్ చేయనని, దాన్ని బాక్స్లో అలాగే దాని మీద పెట్టేశాను అనమాట. అది కూడా హీట్ అయిపోతుందని. ఇంకా నేను రైస్ తినేద్దాము, ఇంకా పిల్లలకైతే చికెను దోశలు తింటారు. ఎందుకంటే నాకు అది తిన్నామంటే కడుపులో ఇంకా అది ఏదో ఉంటుంది, ఇంకా స్టమక్ ఇంకా సాయంత్రం వరకు మంపరంగా ఉంటుందన్నమాట. ఇంకా పడుకోవాలి అనిపిస్తుంటుంది. అందుకని నేను శుభ్రంగా అన్నం తినేసాను అనమాట, చికెన్ కర్రీ వేసుకొని. అస్సలు ఎంత బాగుందో చూసారా, మీకే అనిపిస్తుంది కదా. ఆయిల్ బాగా తేలి ఎంత కమ్మగా చికెన్ ఎంత బాగా తయారైందంటే ఆ దోశకి చికెన్కి అదిరిపోయిందంటే పిల్లలు కూడా చెప్తున్నారు. నేనైతే తెల్లేదు, నేను అన్నం తినేసాను అనమాట. ఇదండి ఇంకా మా సండే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఇంచుమించు 11:30 అయిపోయిందిలేండి. ఇక్కడితో మాది సండే రొటీన్ అలాగ అయిపోయిందనమాట. ఇంకా కొంచెం చికెన్ అయితే కొంచెం కర్రీ మిగిలింది. నాకు తెలిసి ఇంకా ఆఫ్టర్నూన్ ఎవరైనా తినము. ఒకవేళ పిల్లలు ఏమైనా తినాలన్నా కర్రీ ఉంది, ఇంకా సరిపోతుంది దానికి అని ఇంకా బిర్రిగా కుమ్మేశారు పిల్లలైతే ఇంకా నీట్గా. ఈ లోపల అరటిపండ్లు బయట ఒక ఆమె వస్తుందండి సైకిల్లో పెట్టుకొని, బాగా ఫ్రెష్గా తెస్తుందనమాట. ఇవి అమృతపాణి, వాళ్ళకి తోట ఉంది, ఆమె తోట నుంచి కోసుకొని వచ్చి అమ్ముతుంది. ఇప్పటి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంటారు. నేనైతే ఆమె దగ్గరే తీసుకుంటాను అనమాట. 30 రూపీస్ అండి అరటిపండు. చూసారు ఎన్ని ఇచ్చిందో. మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఆమె కాడే తీసుకుంటారు. కరెక్ట్గా వచ్చింది. అయిపోయాయి పండ్లు ఏం లేవి అనుకునే లోపల వచ్చేసింది అనమాట. అందుకని ఒక 30 రూపీస్కి చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటాయండి. కొంచెం పచ్చిగా తీసుకుంటాను, అంటే ఒక 3-4 డేస్ అలాగ బాగుంటాయి అన్నమాట, మగ్గుతూ ఉంటాయి. అసలు ఫ్రెష్గా ఏమి కెమికల్స్ లేకుండా బాగా వాళ్ళకి నాటివి అనమాట, పండివి తెస్తుందనమాట. ఇంక చూసారా అయిపోయిందండి కర్రీ. కొంచెం ఇంకా ఈ కడాయి అలాగే ఉంచేసాను. ఇంకంతా క్లీన్ చేసేసుకున్నాను. అన్నం కూడా కొంచెం ఉంది, ఇంక నైట్ది కూడా అది పక్కన అట్లాగే పెట్టేశాను పడేయలేక. అంటే చలికాలం కదా బాగుంటుంది టేస్ట్గా, అన్నం ఏం పాడవట్లేదండి. ఇంకంతా గిన్నెలన్నీ తోమేసి పెట్టేసి అక్కడితో ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి.